టీ20 ప్రపంచ కప్ ఆరంభానికి ముందు జరిగిన ఏకైక సన్నాహక మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. మొదట బ్యాటింగ్లో, ఆ తర్వాత బౌలింగ్లో రెచ్చిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా 60 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్ల దాటికి పెవిలియన్కు క్యూ కట్టారు. భారత బౌలర్లు హర్షదీప్ సింగ్, శివం దూబే చెరో 2 వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లో మహ్మదుల్లా 40 టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53, 4 ఫోర్లు 4 సిక్స్లు రాణించాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు 4 సిక్సర్లతో చివర్లో మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ 1 విఫలమయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్, రోహిత్ శర్మ 23 బాధ్యతాయుతంగా ఆడారు. పిచ్ స్లోగా ఉండటంతో భారీ షాట్లకు ఆస్కారం లేకుండా పోయింది. వీరిద్దరూ రెండో వికెట్కు 48 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అయితే మరో ఎండ్లో ఉన్న పంత్ మాత్రం ధాటిగా ఆడాడు. 4 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా వేగంగా ఆడటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. వీరిద్దరూ మూడో వికెట్కు 54 పరుగులు జోడించారు. అనంతరం పంత్ రిటైర్డ్ అయ్యాడు. ఇక్కడ నుంచి స్కోర్ బోర్డు నెమ్మదించింది. చాలా రోజుల తర్వాత టీమిండియా తరపు ఆడుతున్న శివం దూబే 16 బంతుల్లో 14, 1 సిక్స్ నెమ్మదిగా ఆడాడు. దూబే, సూర్యకుమార్ యాదవ్లు వెంటనే అవుట్ అయ్యారు. అయితే చివర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ల వర్షం కురిపించాడు. తన్వీర్ ఇస్లాం బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అయితే చివరి ఓవర్లో మాత్రం భారీగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఫలితంగా భారత్ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది.